హలో అండి, అందరికీ నమస్కారం. దొండకాయ టమాటో కూర థంబ్నెయిల్ చూడగానే అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు ఇది సింపుల్గా నా స్టైల్లో ఎలా తయారు చేయాలో చూద్దాము. కూర అయితే చాలా రుచిగా ఉంటుంది. తయారు చేయ విధానం: స్టవ్ వెలిగించుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాల తర్వాతకి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. మరోసారి కలుపుకొని ఇందులోకి దొండకాయలు, కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా అయితే చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి కూడా బాగుంటుందని ఇలా చేశాను. మీరు కాస్త పెద్దగా కావాలనుకుంటే రౌండ్ అయినా కట్ చేసుకోవచ్చు, పొడుగ్గానైనా కట్ చేసుకోవచ్చు. దొండకాయలు వేసుకొని రుచికి సరిపడు ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 3-4 నిమిషాల పాటు వీటిని లో టు మీడియం ఫ్లేమ్ మీద మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇవి ఇలా ఉడికినాక ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్నాక 3 లేదా 4 టమాటాలు, అంటే 1/2 కిలో దొండకాయలకి 4 టమాటాలు, 1/4 కిలో టమాటాలు అయితే కరెక్ట్ సరిపోతాయండి. టమాటా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. టమాటాను చాలా మెత్తగా ఉడికించుకోవాలి. టమాటా మనకు ఈ మధ్యకాలంలో ఉడకడం లేదండి, అంటే మనం మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి, లేకపోతే హై ఫ్లేమ్లోనైనా ఉడికించుకోవాలి. టమాటాని చిన్న మంట పైన ఉడికించుకుంటే అలానే కాయలే ఉంటుందండి. ఇలా టమాటా మెత్తగా ఉడికినాక రుచికి సరిపడు కారపొడి వేసుకోవాలి. ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. మరో 4-5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకున్నారంటే మంచి రుచికరమైన దొండకాయ టమాటో కూర అయితే రెడీ అయినట్లే. చివర్లో కాస్తంత కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దొండకాయ టమాటో కూర రెడీ అయింది ఫ్రెండ్స్. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఓకేనా? ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.